సద్గురు ప్రభు మహారాజుకి. ఒక్కరు కూడా అనలేదు ఇక్కడ, ఎవరు ఒక్కరు మాట వినిపించి. బాగా భోజనం పెట్టి ఉంటారు, నిద్రలు వస్తాయి. భోజనం తర్వాత నిద్ర వస్తుంది, బద్ధకం కూడా వస్తుంది. అలాగే మన సిద్ధాంతంలో ఏంటి చెప్పారంటే, తెల్లటి అన్నము, పొల్లటి చారు, చల్లటి గాలి తగిలితే ఎరుక పుట్టినింటికి వెళ్ళిపోద్దండి. అయితే ఆ పుట్టినింటికి దగ్గరలో ఉంటుంది కాబట్టి కొంచెం చెవులు దులిపి మన లక్షణ ప్రభు చెప్పినట్లు కొంచెం చెవులు దులిపి ఇక్కడ చక్కగా వినవలసినటువంటి ఆవశ్యకత మనకు ఎంతైనా ఉంది. ఇది సద్వినియోగం చేసుకోవాలని మీకు అందరికీ ప్రార్థిస్తూ, జై సద్గురు ప్రభు మహారాజుకి. మద్గురు శ్రీ దుర్గానంద సరస్వతి పంచదశి స్వామి పద పద్మ సేవితం శ్రీ సత్యమలాంబ సమేత శ్రీ రంగనాథ పంచదశి స్వామి బోధామృతం పిబేత్తు భ్రమరం శ్రీ నిత్య నిర్మలాంబ మాణిక్యమమ్మ సమేత శ్రీ సుజన రక్షణ కేవలాత్మానంద వెంకటరావార్య గురుం భజే. మద్గురుదేవులైనటువంటి శ్రీ సుజన రక్షణ కేవలాత్మానంద వెంకటరావార్యుల దివ్య చరణార విందములకు ద్వాదశ నమస్కారం నెడుతూ, ఇక్కడ నిత్యానంద పూర్ణానంద వంకా ఎర్రనార్యుల వారి 29వ వార్షికారాధన, అంతేనా? 29వ వార్షికారాధన సందర్భంగా ఈ సున్నాపల్లి గ్రామంలో ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడ జరుపుకుంటూ వస్తున్నటువంటి విషయం కాబట్టి నిత్యానంద మెట్టపల్లి కృష్ణమూర్తి నాయుడు గారు మనకి ఈ ప్రాంతానికి రావడం చాలా ఎంతో అదృష్టం. సరే మరి మళ్ళీ రప్పించగలమో లేదో. ఆయన అందరికీ తెలిసిన వారే, ఎలాగంటే యూట్యూబ్లో తెలిసి ఉన్నటువంటి వారు అయి ఉంటారు. ఒక్కరు కూడా తెలియనటువంటి వాళ్ళు లేరు. ప్రైమ్ మినిస్టర్కి, చీఫ్ మినిస్టర్కి మనకు అందరికీ తెలుసు. ఎందుకు? రోజు చూస్తుంటాం కాబట్టి. అలాగే ప్రతిరోజు ఆయన కనిపిస్తుంటారు. ఆయన పాద పద్మాలకి నమస్కారం చేస్తూ, ఇక్కడ బ్రహ్మానంద సన్ముఖ నాయన గారి పాద పద్మాలకి నమస్కారం చేస్తూ, ఎందుకంటే అతని వల్లే ఇంత వెలుగులోకి వచ్చింది కాబట్టి, అతను సర్వాధ్యక్షుడు అతనేని, ఇంకా ఎవరున్నా ఆ సర్వాధ్యక్షుడు కూడా సర్వాధ్యక్షుడు అతను. కాబట్టి ఆయన పాద పద్మాలకి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ఆయన పాద పద్మాలకు నమస్కరిస్తూ, అలాగే పరబ్రహ్మ అంతర్యామి అనే కుమర లక్షణ ప్రభు సర్వాధ్యక్షుల వారి దివ్య చరణారములకు ద్వాదశ నమస్కారం పెడుతూ, అలాగే పరమానంద పైడిపల్లి జంగాల నాయన గారి పాద పద్మములకు నమస్కారం చెప్తూ, అలాగే ఇక్కడ వేచి ఉన్నటువంటి పెద్దలు 50 మందికి పేరు పేరున నా ద్వాదశ నమస్కారం పెడుతూ, అలాగే ఇక్కడ ఈ సభలో హాజరైనటువంటి భక్తులందరికీ, సోదరిమణులకు, తల్లులకు, చెల్లెళ్ళకు, అక్కలకు అందరికీ కూడా నా శిరస్సాష్టాంగ ద్వాదశ నమస్కారం పెడుతూ, అధ్యక్షుల వారు మొట్టమొదటనే ఈ సిద్ధాంతం అంటే ఏమిటి అనుకుంటున్నారు
ఈ సిద్ధాంతం రద్దాంతం చెయ్యాలన్న. సిద్ధాంతం రద్దాంతం అయితే ఉన్న విషయం తేలుతుంది. ఏడు చెప్పారు? జనన మరణములను తొలగంద్రోయజాలు అంటే అనేకమైనటువంటి సిద్ధాంతాలు, అనేకమైనటువంటి శాస్త్రాలు, అనేకమైనటువంటి మతాలు, అనేకమైనటువంటి సాంప్రదాయాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో వేల కొలది, లక్షల కొలది చేస్తున్నారు. వాళ్ళందరూ ఏమిటన్నారు? జనన మరణాలు ఉన్నాయని. ఎవరికి? పుట్టేటటువంటి వాడికి మరణం ఉంది, మరణించేటటువంటి వాడికి జననం ఉందని భగవద్గీత చెప్పిందని మన అంతర్యామి స్వామి చెప్పారు. అలాగే చెప్పింది కూడా. అయితే దేని మీద జనన మరణాలు ప్రతిపాదించారు వాళ్ళందరూ? శరీరం మీదే జనన మరణాలు ప్రతిపాదించారు, కానీ తానైనటువంటి ఆత్మ మీద వాళ్ళు జనన మరణాలు ప్రతిపాదించలేరు. ఇప్పుడు శివరామ దీక్షితులు వచ్చి అచల సిద్ధాంతాన్ని ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో ఆత్మ మీదే జనన మరణాలు పొందుతున్నారేమిటి? ఎవరు పొందుతున్నారు? శరీరమా, ఆత్మ? ఆత్మకి ఎప్పుడైతే జనన మరణాలు ఉన్నాయో శరీరానికి అప్పుడే సంభవించాయి. శరీరానికి జనన మరణాలు ఉన్నాయి, ఆత్మ శాశ్వతం అన్నారు. అదే అబద్ధము. దీనికి ఏమిటంటే, నీకు నిజానికి వెళ్ళినప్పుడు, ఈ సిద్ధాంతం లోపలికి వెళ్ళినప్పుడు, అతీతానికి వెళ్ళినప్పుడు అసలు జననము లేదు, మరణము లేదు. ఎందుకంటే ఆత్మే లేదు. ఆత్మ లేకపోతే జనన మరణాలు ఎవరికి? లేనివి కల్పించినారు. లేనివి కల్పించి లేని భ్రమలు మనకి లోపలికి పెట్టారు. ఆ భ్రమలలో మనం చిక్కుకున్నాము. మనము స్వప్నంలో కొట్లాడుకుంటున్నాము, స్వప్నంలో నలిగిపోతున్నాము, స్వప్నంలో అనేక బాధలు పడిపోతున్నాము, స్వప్నంలో కానీ స్వప్నం అని ఒరే నాయన ఇది స్వప్నంరా అని చెప్పేటటువంటి మహానుభావుడు సద్గురుడు. అంతవరకు స్వప్నంలోనే మనం నలిగిపోయాము, స్వప్నంలోనే మనం బాధలు పడుకుంటూ వచ్చాము. గురువు గారి పాదాల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒరే నాయన నీ ఒట్టిదేనరా, నువ్వు పుట్టడం వట్టిది, నువ్వు కష్టాలు పడడం వట్టిది, నువ్వు పెరగడం వట్టిది, నువ్వు సావడము వట్టిది. ఎలాగా? దీనికి దృష్టాంతం ఏదైనా ఉందా? దీనికి నిర్ధారణ చేయడానికి ఏ విధంగా నేను అనుకోవడం స్వామి? కలలో వచ్చారు మీరందరూ. నా కలలో నేనున్నాను. నేను కలభ్రాంతి. ఈ కలభ్రాంతిలో నేనున్నాను. కలభ్రాంతిలో నేనున్నప్పుడు కలల భ్రాంతిలో మీరందరూ నా కలలోకి వచ్చారు. అదేమిట కళ? ఎరుకే కళ. కళ దృష్టాంతమే ఎరుకకు అని మనకు వెంకటేశ్వర అవధూత స్వామి చెప్తారు. చూడండి, కలయే ఈ ఎరుకాయే. ఎరుకేటైంది? కళ అయింది. ఎప్పుడయింది? గురువు గారికి తనుమన ధనములు దారిపోసిన తర్వాత అయ్యింది. గురువు గారికి చతుర్వేద శుశ్రూషలు చేసిన తర్వాత ఎరుక కళ ఒకటే అయ్యింది. అలాగా చెయ్యనటువంటి వాళ్ళు భ్రాంతుల్లోనే ఉన్నారు. గురువు దగ్గరికి వెళ్ళి కూడా 4 శుశ్రూషలు చెయ్యనటువంటి వాళ్ళు, అనుమానంతో ఉన్నటువంటి వాళ్ళు, శరీరాభిమానం ఉంచుకున్నటువంటి వాళ్ళు, అదే మిట్టపల్లి కృష్ణమూర్తి నాయన గారు ముందే చెప్పారు, భ్రాంతిని విడిచిపెట్టేటటువంటి వాళ్ళు.
ఇంకా ఉన్నారు, కలలోనే ఉన్నారు, భ్రాంతిలోనే ఉన్నారు. భ్రమ ఏంటి? భ్రమ అనేక భ్రమలు చెప్పారు. భ్రమేనాహం భ్రమేనత్వం భ్రమేనోపాసక జన భ్రమేనీశ్వర భావత్వం భ్రమం మూలం మిదం జగత్తు. నేనుంటే అన్నీ ఉన్నాయి, నేనుంటే అన్నీ ఉన్నాయి. అదే శివరామ దీక్షితులు గుద్ది చెప్పారు. ఒరే నాయన, నేనుంటే అన్నీ ఉన్నాయి. ఆ నేనేమిటి? భ్రమ. ఆ నేనన్నది యథార్థంగా ఉన్నటువంటి నేనా? యథార్థంగా ఉండేటటువంటి నేను కాదు నాయన అన్నంత వరకు చెప్పారు. అదేమిట్రా నాయన? అది భ్రమ, అది లేనిదే. ఇదిగోరా నాయన అచలము కొండలాగా కదలకుండా ఉన్నదని చెప్పారు. అప్పుడు శిష్యుడు అంటాడు, నానా కొండలాగా అచలం ఉందా? దానికి బాంబులు పెట్టి దొలలు పెట్టి పేలించితే ఆ కొండ పగిలిపోతుంది, అచలం అలాంటిదా? ఇది సరిపోలేదు నానా అంటాడు శిష్యుడు. నా శిష్యుడు చాలా చక్కగా ఎరిగాడురా, అచలాన్ని చక్కగా ఎరిగాడని గురువుగారు గర్వపడ్డారు. అది అచలము, అది దృష్టాంతక అచలము చెప్పారు. అలాగే దృష్టాంతకు అనేక బోధలు చెప్పారు, అనేక విధాలుగా చెప్పారు. భాగవత కృష్ణదేశికేంద్రులు అచల లక్షణం, ఎరుక లక్షణం, ఎరుకోత్పత్తి లక్షణం, వాటి లక్షణాలే చెప్పుకొని వచ్చారు. అటు లక్షణాలు చెప్పుకొని వచ్చేటప్పుడు మనకు అంత లోపలి గూఢార్థమేమో బయటపడి మనకి మనశ్శాంతి కలిగి ఆత్మ నిశ్చయం కలిగి ఆ ఆత్మ లేదనేటటువంటి నిర్ణయం కలిగి పరిపూర్ణము ఉన్నది. ఎరుక లేనిది ఎరిగిన ఎరుక కది మేల్క, ఇది నమ్ము లెస్స, ఎరుకతో పొందు వదులదే పిస్స. ఎరుకని కల నీకు ఎప్పుడు గలిగితే, ఎరుక లేనిదని మేల్క మెరుగుమప్పుడే చాలు అని చెప్పారు. చూడు, అయ్యగారు చెప్పారు, వాడు ఆ మని అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ముందు ఇండుపుకాయలు కొట్టుకున్నటువంటి రాయి ఇప్పుడు ఎంత పవిత్రమైంది. అలాగే మనం ఆత్మను హీనము చేసుకుని బ్రతికినాము. గురువు దగ్గరికి వెళ్ళకముందు ఆత్మను హీనం చేసుకుని బ్రతికినాము. గురువు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆత్మ ఎటువంటిదో తెలుసుకున్నాము. అంతకంటే పవిత్రమైనది లేదు అని తెలుసుకున్నాము. అంతకంటే పవిత్రమైనటువంటిది పరిపూర్ణమని ఎరిగించినారు. ఎరిగించినప్పుడు చూస్తూనే ఎరుక పారిపోవునురా. ఎరుకను విడనాడినాడు, ఎరుకను విడిపించినారు. అలా కాదు, గురువుగారు ఇడిపించలేదు, ఇడిపెట్టలేదు. గురువుగారు బోధ చెప్తుంటే అది పోయింది. గురువుగారు బోధ చెప్తుంటే ఎరుక మట్టు ఎరుగిపోయింది. అతను ఎల్లగొట్టలేదు, ఈడు వదలలేదు. అంత చక్కగా విన్నాడు. అంత చక్కగా చెప్పారు గురువుగారు. మరి అంత చక్కగా చెప్పినటువంటి అంత చక్కగా వింటే లక్షణయుతమై అది అయ్యగారు చెప్పారు. మొట్టమొదటి లక్షణయుతంగా ఉన్నాడు. ఏమిటి లక్షణయుతం? సాధన చతుష్టయ సంపత్తి కలిగినటువంటి వాడే లక్షణయుతుడు. సాధన చతుష్టయ సంపత్తి ఏమాత్రము తప్పి ఉన్నా అతడు లక్షణయుతుడు కాడు. ఈ ధ్యానాలు చేయడము, ఈ యోగాలు చేయడము, ఇవన్నీ వ్యర్థము. భ్రూమధ్యమందు దృక్కు నిలిపి చూచుతారన్నా, నిజ మార్గం ఎరుగక దిక్కులెల్లయు తిరుగుతారన్నా, ద్వంద్వరహితమైన బ్రహ్మము ముందునున్నది గుర్తిరుంగక ఎందరెన్నో విధముల భ్రమ చెంది మోక్షం వెరుగజాలరు. అన్ని బోధల వలెను కాదన్నా, పరిపూర్ణ బోధ ఎన్న సఖ్యము కాదన్నా. అది మధ్యాంతములు లేక అనాది అయి బ్రహ్మాండమంతట సూది మోపలు సందు లేకను.
పాదుకొని ఉన్నట్టి గోప్యము సాధనలకు సాధ్యపడదన్నా, సద్గురుడు తెలిపే బోధలకు సులభమోరన్నా. ఎంత చక్కగా మన పెద్దలు, మన ముందు పెద్దలు మనకెంత చక్కగా తోవని బాగా ఆ మురుళ్ళు ముళ్ళు ఏవి బెడ్డలు ఏవి లేకుండా చేసి తుడిచిపెట్టారు. ఇందులో మా వాళ్ళు నడుస్తారని. అందులో భాగవత కృష్ణదేశ కేంద్రులు వచ్చి పువ్వులు పరిచారు. శుభ్రంగా నడుచుకొని కాలుకి ఏమాత్రము కూడా గట్టిగా తగలకుండా మెత్తగా తగలాలని. మనం వినియోగించుకోవడంలో తప్పుంది. మనం సరిగ్గా వినియోగించుకోవాలి. పెద్దలకి దర్శించాలి, పెద్దల సేవ చేయాలి. ఇప్పుడు ఎక్కువ అయిపోయింది ఏంటంటే, అతడేమి చెప్పుతాడ్రా, అతనికంటే ఇతడు బాగా చెప్పుతాడ్రా, ఇతనికేమి తెలుసుండ్రా, అతను చెప్పినటువంటి దానిలో పలానా తప్పులు ఉన్నాయిరా. నీకేంటి చెప్పినారు? పెద్దల నింద యొనచ్చకు, పెద్దల సేవించు కొరకు పెరిదీయకమే, పెద్దలతో వాదించకు, పెద్దలు చెప్పేటి శుద్ధి పెడచెవుల వినకు, పెద్దలు నడిచే నడకనే మనకు, పెద్దల కన్ననే పెద్దనని చనుకోకు, పెద్దలకు అనుకున్న ప్రియముతో మురక్కుము. ఎప్పుడు చెప్పారు ఈ మాట? దీక్ష నమ్మిచ్చిన తర్వాత చెప్పారు. మనం బుర్రకి ఎక్కించుకోవాలి. జనన మరణం అనేటటువంటిది బాపుకునేటటువంటి వాడి నడవడిక మాట తీరి ఒకలాగుంటుంది. అందులో కూరికిపోయేటటువంటి వాడి నడవడిక మాట తీరి వాడి వ్యవహారం ఇంకొకలాగా ఉంటుంది. పొంతన కాదు, పొసగదు. ఆడి మాటకి ఈడి మాట పొసగదు. అయితే యథార్థం ఎరిగినటువంటి వాడు నాకెందుకులే అని బుర్రంచుకొని వెళ్ళిపోతాడు. వీడు తెలియనట్టుగా అందరూ అనుకుంటారు. అలాగ కాదు. మనం చాలా బరువుగా లోతుగా ఆలోచించాలి. గురువాక్యాన్ని విచారణ చెయ్యాలి. ఎరుకప్పుడు పుడుతుంది, తోచినప్పుడు పుడుతుంది, ఎరుకప్పుడు చస్తుంది. గురువాక్యం ద్వారా విచారణ చేస్తే చస్తుంది. దానికి అలాగా చంపాలి. కాబట్టి ఇటువంటి పవిత్రమైన బోధలు మనం అనేక జన్మ సంప్రాప్తంగా మనం అనేక జన్మల్లో పూజలు, ధ్యానాలు, యోగాలు, తీర్థయాత్రలు, వ్యోమములు, యజ్ఞములు, యాగములు అనేకం చేశాం. మనం సాంఖ్యతార కమనస్కాలు సాధనలు అన్నీ చేశాము. చెయ్యకపోతే మనకి ఇప్పుడు ఈ బోధ దొరకకపోయిన్ను. ఇదే మనకు సాక్ష్యము. మళ్ళీ ఎక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వాటిలోనే దొరబడకూడదు. నువ్వు గురువాక్యాన్ని చక్కగా విచారణ చేసి, గురువు గారికి ద్వాదశ నమస్కారములు చేసి, గురువు గారికి తనుమన ధనములు దారపోసి, గురువుగా సాధన చతుష్టయ సంపత్తి కలిగుండి ఈ బోధలో ప్రయాణం చెయ్యాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై సద్గురు ప్రభు మహారాజుకి జై. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.